భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. వార్తలు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా మార్పులు కూడా వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ గురించి ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే తన అసమర్థతను ఒప్పుకోలేని పాకిస్తాన్ టర్కీ డ్రోన్స్, చైనా మిసైల్స్ పైన నిందలు వేస్తూ కాలం గడుపుతుంది. దానితో చైనా మరియు టర్కీ పాకిస్తాన్ని తిడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఇంకా రెచ్చిపోతుంది పాకిస్తాన్. ఇక అమెరికా విషయానికి వస్తే ఒక నోటీస్ రిలీజ్ చేసి అందులో డైరెక్ట్గా కొన్ని విషయాలను చెప్పేసింది. ఇదిలా ఉంటే ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశాక కూడా 2 ముస్లిం దేశాల వాళ్ళ మంత్రులను మన ఢిల్లీకి పంపాయి. పాకిస్తాన్ బయట దేశాలతో ఫోన్లో మాట్లాడుతుంటే భారత్ మాత్రం ఇతర దేశాల మంత్రులతో చర్చలు జరుపుతుంది. ఇలాంటి చాలా అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్ అయింది. కొన్ని గంటల్లోనే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ 7% పడిపోయిందంటే ఆ దేశం ఎంత లోని చూడబోతుందో ఆలోచించండి. ఇది పాకిస్తాన్లోని పెద్ద కంపెనీలపైన భారీ ప్రభావాన్ని చూపించడంతో ట్రేడింగ్ సెక్షన్ని మధ్యలోనే ఆపేశారు. అంటే ఒక రోజు మొత్తం స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆపేశారు. ఇది మాత్రమే కాదు, గడిచిన ఈ 2 రోజుల్లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ 10% కంటే తక్కువే పడిపోయింది. ఇలా పడిపోయిందనే ఒక రోజు ట్రేడింగ్ ఆపేసింది పాకిస్తాన్. కానీ ఎంత పడిపోయినా ట్రేడింగ్ ఆపడం సాధ్యం కాదు కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయాల్సిందే కదా. అప్పటికి కూడా సిచ్యువేషన్ ఇలానే ఉంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది? అటు పాక్ స్టాక్ మార్కెట్ ఇలా పడిపోతుంటే ఇటు భారత్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే పహల్గామ్ అటాక్ తర్వాత మన భారత్ స్టాక్ పైకి వచ్చింది. బయట వచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ తన సైన్యంతో భారత్లోని కొన్ని ప్లేసులపైన అటాక్ చేసిందని. భారత్లో ఉన్న 15 మిలిటరీ బేసిస్ లొకేషన్స్ పైన పాక్ తన ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేసింది. కానీ భారత్ చాలా తెలివిగా ఈ అటాక్ను తిప్పికొట్టింది. ఆ 15 లొకేషన్స్ అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్పూర్, అమృత్సర్, కపూర్ధారా, జలంధర్, ఉద్యాన, అధంపూర్, చండీగర్, నాల్, ఫాలోడి, ఉత్తరలాయి, బోజ్. ఈ 15 లొకేషన్స్ పైన పాక్ తన ఎయిర్ డ్రోన్స్ సాయంతో మిసైల్ అటాక్ చేయడానికి ట్రై చేసింది. ఇందులో కొన్ని భారత్ మిలిటరీ బేసిస్ లొకేషన్స్ ఉండగా ఇంకొన్ని ఎయిర్ ఫోర్స్ లొకేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడున్న చాలా మిలిటరీ బేసిస్ ఏరియాస్ దగ్గర జనాభా ఉన్న నగరాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఎక్కడైనా మిసైల్ పడుంటే భారత్లో చాలా నష్టం జరిగేది. అదే భారత్ ఇబ్బందుల్లో పడేది. ఇక విషయానికి వస్తే పాకిస్తాన్ వీటిపైన 2 రకాలుగా దాడి చేయడానికి ట్రై చేసింది. ఒకటి మిసైల్ అటాక్, 2 డ్రోన్ అటాక్. పాకిస్తాన్ వాడిన మిసైల్ చైనా నుంచి కొన్నవి. అండ్ డ్రోన్స్ గురించి మాట్లాడితే ఆ డ్రోన్స్ని పాక్ టర్కీ నుండి ఆర్డర్ పెట్టింది. వీటితో పాకిస్తాన్ మన భారత్ మీద అటాక్ చేయడానికి చాలా ట్రై చేసింది. కానీ ఆ ఏరియాస్లోని అధికారులు ముందుగానే ఆ డేంజర్ని గుర్తించి వాటిని గాలిలోనే న్యూట్రలైజ్ చేసేశారు. భారత్ దగ్గరున్న AS-400 మిసైల్ సిస్టమ్ LC యాక్టివేటెడ్గా ఉండడంతో పాక్ ప్రయోగించిన ఈ మిసైల్ భారత్లోకి ఎంట్రీ కాకముందే గాల్లోనే న్యూట్రలైజ్ చేసేశారు. పంజాబ్ ఏరియాలో కొన్ని ప్రదేశాల్లో మిసైల్ గురించిన కథనాలు వెలుగు చూస్తున్నాయి. అక్కడక్కడ మిసైల్కి సంబంధించిన పార్ట్స్ కనిపించడంతో ప్రజలు కొంత భయాందోళనకు లోనవుతున్నారు. ఆ మిసైల్ ఎక్కడివో కాదు, పాకిస్తాన్ చైనా నుండి కొన్నవి. పాక్ చేసిన దాడిని AS-400 గాల్లోనే న్యూట్రలైజ్ చేసింది. కానీ వాటి పార్ట్స్ కొన్ని భారత్ సరిహద్దుల్లో పడ్డాయి. పాక్ ఇలా చేశాక భారత్ ఊరికే ఉండదు కదా. భారత్ కూడా పాకిస్తాన్లోని 12 డిఫరెంట్ ప్లేసులపైన డ్రోన్ దాడి చేసిందని ఇంకొక న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ వచ్చిన కొంత సమయానికి పాకిస్తాన్లోని లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దాడి చేశామని భారత్ అధికారికంగా తెలియజేసింది. అది మాత్రమే కాదు, పాకిస్తాన్లోని కొన్ని ముఖ్యమైన పట్టణాలలో కూడా తాము ఈ డ్రోన్స్తో దాడి చేశామని తెలియజేసింది. పాకిస్తాన్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారత్ తమ ముఖ్యమైన పట్టణాల మీద హోరోప్ డ్రోన్స్తో దాడి చేసిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇది చిన్న వార్లాగా కాకుండా ఏదో పెద్ద ముప్పుకు తెరదీయబోతుందని అందరికీ అర్థమైంది. అందులో ముందుగా స్పందించిన అమెరికా ఒక నోటీస్ రిలీజ్ చేస్తూ లాహోర్లో ఉన్న అమెరికా ప్రజలకు ఒక సూచనను ఇచ్చింది. ఆ నోటీస్ స్క్రీన్ షాట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ నోటీస్లో అమెరికా లాహోర్లో ఉన్న అమెరికా వాళ్ళతో చెప్పింది ఏంటంటే ప్రమాద సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి మీరు అమెరికా గురించి ఆలోచించకుండా సొంతగా తమను తాము కాపాడుకోవడానికి రక్షణ మార్గాలు వెతుక్కోండి అని. దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ ఇంకా సిచ్యువేషన్ మన చేతుల్లోనే ఉంది, కాబట్టి మీరు ముందే జాగ్రత్త పడండి, లేకపోతే పెద్ద చిక్కుల్లో పడతారు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టు ఏం ప్రయోజనం లేదన్నట్టు సిచ్యువేషన్ మన చేతుల నుండి జారిపోయాక మీరు సహాయం కోసం ఎంత రోధించినా అమెరికా మీకు సహాయం చేయడానికి రాకపోవచ్చు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరే ఉండాలని తెలియజేసింది. పాక్లోని పట్టణాల మీద చేసిన దాడి గురించి భారత్ క్లియర్గా చెప్పేసింది. మేము ముందు దాడి చేయలేదని, మేము కేవలం పాక్ చేసిన అటాక్కి ప్రతీకారంగా మాత్రమే అలా చేయాల్సి వచ్చిందని. ఇవేమీ పట్టించుకోకుండా ఒకవేళ మళ్ళీ గనక పాక్ కయ్యానికి కాలు దువ్వితే భారత్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగించి చెప్పింది. పాక్ బుద్ధి ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో. భారత్ అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం పాక్లోని లాహోర్ పట్టణం. దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అక్కడ పాక్ ఆర్మీ యొక్క రిటైర్డ్ జనరల్స్ ఇల్లు, ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు అందరి కుటుంబాలు, ఇంకా కొందరు పెద్ద పెద్ద వాళ్ళ నివాసాలన్నీ లాహోర్లోనే ఉన్నాయి. భారత్ లాహోర్ పైన దాడి చేసి స్ట్రిక్ట్గా చెప్పాలనుకుంటుంది ఒకటే విషయం: ఒకవేళ మళ్ళీ దాడి చేయాలనుకుంటే ఆ దాడి తర్వాత మీ దేశం ఏమవుతుందో ఆలోచించుకోండని. భారత్ ఇంతలా వార్నింగ్ ఇస్తుంటే దీన్ని వదిలేసి చైనా, టర్కీల మీద మాటల బాణాలు వదులుతుంది పాక్ చేసిన డ్రోన్స్ మరియు మిసైల్స్ భారత్ AS-400 సిస్టమ్ ముందు పూర్తిగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇది చూసి జీర్ణించుకోలేని పాకిస్తాన్లోని కొందరు చైనా మరియు టర్కీని బూతులతో కడిగేస్తున్నారు. పాక్ వాదన ఏంటంటే మా దగ్గర నుండి మిలియన్స్ డాలర్స్ తీసుకుని ఎందుకు పనికిరాని ఆయుధాలను తమకు అమ్మారని టర్కీ మరియు చైనా పైన విరుచుకుపడుతుంది. అటువైపు ఆ రెండు దేశాలు కూడా మాట్లాడుతూ మీ చేతగానితనాన్ని, అసమర్థతను మా మీద రుద్దాలని చూడకండని గట్టిగానే చెప్పాయి. పాకిస్తాన్ తన మిత్రులతోనే వాగ్వాదానికి దిగుతుంటే ఇటు భారత్ మాత్రం ఇంకొందరు మిత్రులను చేర్చుకునే పనిలో పడింది. పాకిస్తాన్ పైన జరిగిన దాడి తర్వాత కూడా 2 ముస్లిం దేశాలు తమ మంత్రులను భారత్కు పంపించాయి. ఆ 2 దేశాలు మరేవో కాదు, ఇరాన్ అండ్ UAE. ఈ 2 దేశాల ఫారిన్ మినిస్టర్స్ భారత్ చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి. తొందరలోనే మన జైశంకర్ సార్తో మీటింగ్ జరపబోతున్నారనే న్యూస్ కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కుదిరితే ఈ ఇద్దరు మన ప్రధాని మోడీ గారితో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతైనా ఇది పాక్ యొక్క మిత్రుల లిస్ట్ కదా, సో మన వాళ్ళతో మాట్లాడి పాకిస్తాన్ మీద ఈ దాడులను ఆపమని రిక్వెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మినిస్టర్స్ ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. మీటింగ్ అయ్యాక ఏం చెప్పారో మేము తర్వాత వీడియోలో తెలియజేస్తాం. ఈ విషయం పక్కన పెడితే ఇంకొక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది ఇజ్రాయెల్ తన ప్రజలను ఉద్దేశిస్తూ ఎవరైనా జమ్మూ కాశ్మీర్ యాత్ర లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు పెట్టుకోవద్దని ఇజ్రాయెల్ ఒక నోట్ రిలీజ్ చేస్తూ మీరు కావాలనుకుంటే లడఖ్ విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు, కానీ కాశ్మీర్ విజిట్స్ మాత్రం మానుకోండి. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెంటనే తమ ప్లేస్కి చేరుకోవాలని చెప్పింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసిన తర్వాత భారత్కు బహిరంగంగా మద్దతు తెలిపిన ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. ఈ విషయాన్ని కూడా చర్చిస్తూ భారత్ తీసుకోబోయే ఎలాంటి ప్రతీకార చర్యలకు అయినా మేము సపోర్ట్గా ఉంటాం, ఎందుకంటే తనపైన జరిగిన అటాక్కి ప్రతీకారం తీర్చుకునే హక్కు, అధికారం భారత్కి ఉందని ఇజ్రాయెల్ చాలా ఓపెన్గా చెప్పేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా దేశాలు భారత్కి సపోర్ట్గా వచ్చాయి. కాకపోతే అవి నోరు తెరిచి మేము భారత్కు సపోర్ట్ చేస్తున్నామని చెప్పలేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన సపోర్ట్ ఉంటుందని ముందే చెప్పేసింది. అందుకే భారత్కి ఇజ్రాయెల్ అంటే కొంత అభిమానం. ఇటు ఇదంతా జరుగుతుంటే అటు చైనా మరియు పాక్ భారత్ మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. గడిచిన 2 రోజుల నుండి భారత్ యొక్క 5 ఎయిర్ ఫ్లైట్స్ని అలానే చాలా యుద్ధ డ్రోన్స్ నాశనం చేశామని క్లెయిమ్ చేస్తుంది. కానీ భారత్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇది మాత్రమే కాకుండా ఈసారి భారత్ నరేటివ్ వార్ కూడా గెలిచేలా కనిపిస్తుంది. మీకు గుర్తుందా, 2019లో అభినందన్ కేస్ విషయంలో జరిగిన నరేటివ్ వార్ఫేర్లో పాక్ భారత్ పైన గెలిచింది. ఎందుకంటే అప్పుడు భారతీయ ప్రజల్లో అంత ఐక్యత లేకుండేది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా గెలిచేలా కనిపిస్తున్నాం. ఎందుకంటే భారత్లో ఉంటూ పక్క దేశాన్ని సపోర్ట్ చేసే కొన్ని పార్టీస్ కూడా ఇప్పుడు తిరంగా జెండాను పట్టుకుని భారత్ మాతాకి జై అంటున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనలో ఎంత ఐకమత్యం వచ్చిందో. ఇవన్నీ చూస్తుంటే POKని మళ్ళీ మనం తీసుకోవడానికి ఇదే సరైన సమయంలా అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈసారి ఆర్మీ పరంగా కూడా
పాకిస్తాన్ చాలా వీక్గా కనిపిస్తుంది. సో ఈ అన్నిటిపైన మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మన దేశంలో జరుగుతున్న సంఘటనల గురించి, క్షణానికి వస్తున్న అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.